హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యం. మీరు చూస్తున్నారు సూర్యం టెక్ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇది డిజిటల్ యుగం. ప్రతిదీ కూడా స్మార్ట్ ఫోన్ తోటి, అదేవిధంగా ఇంటర్నెట్ తోటే పని. అయితే ఎంత స్మార్ట్ ఫోన్ తోటి, ఇంటర్నెట్ తోటి మనం ఎడిక్ట్ అవుతున్నామో, మన పనులను ఎడిక్ట్ చేసుకుంటున్నామో, అంత సెక్యూరిటీ రిస్కులు కూడా మనం వెంటాడుతూ వస్తున్నాయి. ప్రధానంగా మన ఫోన్ కానీ, మన ల్యాప్టాప్ కానీ హ్యాక్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఎప్పటికప్పుడు ఉంటుంది. ఎందుకంటే మన ఫోన్ తోటో, మన ల్యాప్టాప్ తోటో, మ్యాక్సిమం మన స్మార్ట్ ఫోన్ తోటి ఎన్నో రకమైన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మన ఫోన్ హ్యాక్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ వీడియోలో నేను మీకు మీ ఫోన్ హ్యాక్ అవ్వకుండా 10 టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. అది ఖచ్చితంగా పాటించండి. మీ ఫోన్ హ్యాక్ అవ్వకుండా కాపాడుకోండి. మీరు మీ ఫోన్కి పాస్వర్డ్ అది పెట్టుకునేటప్పుడు 2 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మీ ఫోన్కి ఖచ్చితంగా ఉండాలి. మన ఫోన్లో మనం ఏదో ఒక పిన్ పెట్టుకుంటాం. కేవలం పిన్నే కాకుండా ఫేస్ రికగ్నిషన్ కానీ, ఫేస్ రికగ్నిషన్ కానీ, లేదు అంటే ఈ ఫింగర్ ప్రింట్ని కానీ మనం కాన్ఫిగర్ చేసుకుంటే మన ఫోన్ ఫిజికల్గా మన దగ్గర ఉంటే మాత్రమే అది అన్లాక్ అవుతుంది. ఒకవేళ మన పిన్ తెలిసిపోయినా, ఎవరికైనా తెలిసిపోయినా వాళ్ళు ఆ ఫోన్ అన్లాక్ చేయలేరు, మన డేటాని ఎవరు చూడలేరు. మీకు ఎక్స్ట్రా లేయర్ సెక్యూరిటీ కింద మీ ఫోన్కి పిన్ కాకుండా ఏదైనా ఫింగర్ ప్రింట్ కానీ, ఫేస్ ఐడిని కానీ కాన్ఫిగర్ చేసుకోవడం చాలా బెటరు. హ్యాకర్స్ నుంచి మనం దూరంగా ఉండడానికి ఈ టిప్ చాలా ముఖ్యమైనది. అదేవిధంగా మీరు మీ యాపిల్ ఐడిని కానీ, లేదంటే ఈ శాంసంగ్ ఐడీలకు కానీ మీరు మీ పాస్వర్డ్లు, యూజర్ నేమ్లు సెట్ చేసుకుంటుంటే కనుక మీరు ఖచ్చితమైనటువంటి స్ట్రాంగ్ పాస్వర్డ్, న్యూమరిక్స్, డిజిట్స్, నెంబర్సు, అదేవిధంగా సింబల్స్తో కూడినటువంటి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ మీరు తప్ప ఇంకెవరు కూడా గెస్ చేయలేనంత స్ట్రాంగ్గా ఉండేలా పెట్టుకుంటే మీరు మీ పర్సనల్ గూగుల్ అకౌంట్స్లో కానీ, శాంసంగ్ అకౌంట్స్లో కానీ, మీ యాపిల్ ఫోన్ వాడుతుంటే యాపిల్ అకౌంట్లో కానీ వచ్చి మీ ఫోన్లో ఉన్నటువంటి పర్సనల్ డేటాను చూడడానికి హ్యాకర్స్కి వీలుండదు. కాబట్టి వాళ్ళు మీ పాస్వర్డ్ని గెస్ చేయలేరు. కాబట్టి మీరు మీ ఫోన్కి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవడం అనేటువంటిది హ్యాకర్స్ నుంచి తప్పించుకోవడానికి మరొక మార్గం. ఇంకా ప్రధానంగా మీరు ఎప్పుడు కూడా యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు ట్రస్టెడ్ ప్లే స్టోర్స్ నుంచి మాత్రమే చేసుకోండి. యాపిల్ స్టోర్ కానీ, గూగుల్ ప్లే స్టోర్ కానీ, శాంసంగ్ స్టోర్ కానీ, ఇలాగా వీటి నుంచి మాత్రమే మీరు యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి తప్ప వెబ్సైట్లు బ్రౌజ్ చేస్తున్నప్పుడు .apk అనో, లేకపోతే వేరే ఎక్స్టెన్షన్స్తో అప్లికేషన్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోమని, మంచి గేమ్ ఉందని, మంచి ఏదో సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ అని, ఇలాంటివి మనని కన్విన్స్ చేసి మన ఇన్స్టాల్ చేసుకోవడానికి వాళ్ళు మనని ట్రై చేస్తూ ఉంటారు హ్యాకర్స్. అయితే ఆ సంబంధించిన అప్లికేషన్ కనుక మన ట్రస్టెడ్ ప్లే స్టోర్స్లో కానీ, యాప్ స్టోర్లోను, ప్లే స్టోర్స్లో కానీ ఉంటే మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్గా వెబ్సైట్లోంచి అప్లికేషన్ లింక్ని క్లిక్ చేసి మాత్రం వాటిని డౌన్లోడ్ చేసుకోవద్దు. మీ ఫోన్లో డేటాని ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోండి. మీ ఫోన్ కనుక ఎవరైనా హ్యాక్ చేసినా, దాంట్లో డేటాను డిస్టర్బ్ చేసినా, లేదంటే ఎవరైనటువంటి దొంగలు పట్టుకుని పారిపోయినా ఆ ఫోన్ని మీరు రిమోట్గా లాక్ చేసుకోవడానికి స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అని, థెఫ్ట్ ప్రొటెక్షన్ అని, ఇట్లాంటి ఫెసిలిటీస్ మనకి కొత్తగా వస్తున్నటువంటి సాఫ్ట్వేర్లో, ఫోన్లో వస్తున్నాయి. కాబట్టి రిమోట్గా మీ ఫోన్ డేటాని ఇరేజ్ చేసేసినా మళ్ళీ మీరు కొత్త ఫోన్ తీసుకుని మీ డేటాని మీరు సెక్యూర్ చేసుకోవడానికి, హ్యాకర్స్ బారిన పడకుండా మీ ఫోన్ని రిమోట్గానే ఇరేజ్ చేసేసుకుని మళ్ళీ మీరు వేరే ఫోన్లో మీ డేటాను సెక్యూర్ చేసుకోవడానికి చాలా వీలుంటుంది. ఎప్పటికప్పుడు 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో మీ వీలుని బట్టి ఒక క్లౌడ్లో కానీ, డ్రైవ్లో కానీ, లేదంటే ఎక్స్టర్నల్ డివైసెస్లో కానీ మీ డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీ ఫోన్లో ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి, ఎన్నో యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటుంటారు. అయితే ఏదైనా అప్లికేషన్ లాంగ్ స్టాండింగ్ 6 నెలల నుంచో, 8 నెలల నుంచో నేను వాడకుండా వదిలేశాను అని అనిపిస్తే కనుక ఆ యాప్స్ని మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి. ఈ విధంగా అన్యూజ్డ్ యాప్స్ని హ్యాకర్స్ ఆయుధంగా తీసుకుని మీ డేటాని హ్యాక్ చేస్తారు. అదేవిధంగా ఏదైనా మీకు తెలియని అప్లికేషన్ ఏదైనా సరే మీ ఫోన్లో కనిపించింది అంటే కనుక దాన్ని వెంటనే డిలీట్ చేసేసేయండి. ఏదో గేమ్ అప్లికేషన్ అనో ఎప్పుడో మీరు ఇన్స్టాల్ చేసి వదిలేస్తారు. ఆ గేమ్ అప్లికేషన్ ఎప్పుడు కూడా హ్యాకర్స్ తోటి కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది. అతను మన ఫోన్ మనం ఆపరేట్ చేసినప్పుడల్లా కూడా అతను మన ఫోన్లోకి ప్రవేశించి ఆ హ్యాకరు మన ఇంపార్టెంట్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్లు కానీ, పాస్వర్డ్లు కానీ కాపీ కొట్టి మన డేటాని థెఫ్ట్ చేయడమే కాకుండా మనకి ఫైనాన్షియల్గా కూడా నష్టాలను తెస్తారు. కాబట్టి మీకు తెలియని యాప్ ఏదైనా మీ మొబైల్లో ఉంటే డిలీట్ చేసేయండి. అదేవిధంగా చాలా నెలల నుంచి మీరు వాడని అప్లికేషన్స్ ఏమైనా ఉన్నా సరే ఆ యాప్స్ని వెంటనే రిమూవ్ చేయడం వల్ల మీ ఫోన్ మ్యాక్సిమం సెక్యూర్గా ఉంటుంది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మీ ఫోన్ సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఫోన్లోనూ అప్డేట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ మీద మీరు ట్యాప్ చేయడం, ఆ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవడం వల్ల
మీ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్గా ఉంది అంటే మీ ఫోన్ మ్యాక్సిమం సెక్యూరిటీలో ఉన్నట్టే. మీ ఫోన్లో ఉన్నటువంటి యాప్స్ కూడా ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ చూసుకుని చెక్ చేసుకుని అప్డేట్ చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. పాత అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సెక్యూరిటీస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి, కొత్త యాప్స్లో సెక్యూరిటీస్ మెరుగుపడతాయి కాబట్టి, పాత అప్లికేషన్స్ని అన్అప్డేటెడ్ అప్లికేషన్స్ని ఆధారంగా చేసుకుని హ్యాకర్స్ మీ ఫోన్లోకి జొరబడి మీ విలువైన డేటాని, మీ సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ని కాపీ చేసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో ఏదో ఒక అప్లికేషన్ని మనం ఇట్లాగా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఈ ఇన్స్టాల్ చేసేటువంటి అప్లికేషన్కి మనం ఇచ్చేటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్మిషన్స్ని మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, ఏదో ఒక గేమింగ్ అప్లికేషన్ అని చెప్పేసి మనం టెంప్ట్ చేసి మన ఫోన్లోకి ఇన్స్టాల్ చేయిస్తారు. ఒక గేమింగ్ అప్లికేషన్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి కేవలం మనం రీసోర్సెస్తో ఆడుకునేటువంటి ఈ గేమింగ్ అప్లికేషన్కి నీకు లొకేషన్ పర్మిషన్ ఎందుకు, ఇంటర్నెట్ యాక్సెస్ పర్మిషన్ ఎందుకు? ఒకవేళ మీరు అలాగే థర్డ్ పార్టీ యాప్లు డౌన్లోడ్ చేసుకుని వాటికి ఇంటర్నెట్ లొకేషన్ పర్మిషన్స్ ఇస్తే కనుక ఆ గేమ్స్ ఆడుతున్నంతసేపు హ్యాకర్స్ మీతో ఆడుకుంటారు, మీ డేటాతో ఆడుకుంటారు, మీ ప్రైవసీ సెక్యూరిటీలతోటి ఆడుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏ విధంగా అయితే థర్డ్ పార్టీ యాప్స్ని రిస్ట్రిక్ట్ చేద్దామనుకుంటున్నామో అలాగే ట్రస్టెడ్ అప్లికేషన్స్, ట్రస్టెడ్ స్టోర్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నా కూడా వాటికి ఇచ్చేటువంటి ఈ యాప్ పర్మిషన్స్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ఏ యాప్కి ఎటువంటి పర్మిషన్ ఇవ్వాలో దానికి ఆ పర్మిషనే గ్రాంట్ చేయడం వల్ల హ్యాకర్స్కి అవకాశం కల్పించకుండా ఉంటుంది మన ఫోన్ మీద దాడి చేయడానికి. ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటంటే ప్రతి అప్లికేషను కూడా మన యాక్యురేట్ లొకేషన్ అడుగుతాయి. యాక్యురేట్ లొకేషన్ అంటే పిన్ పాయింటెడ్గా నేను పలానా చోట నిలబడి ఉన్నాను అనేటువంటి నేను పలానా చోట నిలబడి ఉన్నాను అనే ఒక యాక్యురేట్ లొకేషన్ ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ యాక్యురేట్ లొకేషన్స్ని మీరు ఇవ్వకండి. అదేవిధంగా మీ సిస్టంలో కూడా యాక్యురేట్ లొకేషన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం లొకేషన్ సర్వీసెస్ని డిజేబుల్లో పెట్టుకోండి. అవసరమైన వాటికే ఇవ్వండి. స్విగ్గీయో జొమాటో లాంటి యాప్స్ లొకేషన్ అడుగుతాయి. అవి అడిగితే అర్థం ఉంటుంది, ఎందుకంటే మీకు డెలివరీస్ ఇస్తాయి కాబట్టి. అదేవిధంగా ప్రతి అప్లికేషన్ కూడా మీ లొకేషన్స్ అడగదు. అలాగే లొకేషన్ యాక్యురసీ మీద మాత్రం మీరు ఒక కన్నేసి ఉంచుకోండి. మీ యాక్యురేట్ లొకేషన్ ఏ యాప్ కూడా ట్రాక్ చేయకుండా చూసుకోండి. ఇలాంటి లొకేషన్ యాక్యురసీ కానీ లేదంటే ప్రీషియస్ లొకేషన్ యాక్సెస్ అని కానీ సిగ్నిఫికెంట్ లొకేషన్ యాక్సెస్ అని కానీ మన మొబైల్లో ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎప్పుడు కూడా డిజేబుల్లో ఉంచుకుని మీరు రఫ్ లొకేషన్ మాత్రమే షేర్ చేసుకునేలాగా కాన్ఫిగర్ చేసుకోండి. ఆ విధంగానే అప్లికేషన్స్ కూడా మీరు పర్మిషన్స్ ఇవ్వండి. కానీ మీరు యాక్యురేట్ లొకేషన్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అప్లికేషన్కి కానీ షేర్ చేయొద్దు. అదేవిధంగా మీ మొబైల్లో కూడా లొకేషన్ సర్వీసెస్లో యాక్యురేట్ లొకేషన్ పర్మిషన్స్ మాత్రం గ్రాంట్ చేయొద్దు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు వాడేటువంటి ఈమెయిల్ కానీ మీరు వాడేటువంటి మొబైల్ కనెక్షన్స్ కానీ 2 రకాలైనటువంటి సిమ్ముల్ని మీరు మెయింటైన్ చేయండి. ఒక సిమ్ము మీరు మీ బ్యాంకింగు, ఫైనాన్సు, పర్సనల్, బిజినెస్, జాబు సంబంధించినటువంటి ఇష్యూస్కి మాత్రమే లాక్ చేసి ఉంచండి. ఆ సిమ్ ఇన్ఫర్మేషను, ఆ నెంబరు ఎవరితో కూడా షేర్ చేయకండి. ఆ ఈమెయిల్ని కూడా ఎవరితో షేర్ చేయకండి. మీరు సోషల్ మీడియాస్లోకి వెళ్తారా, లేకపోతే గేమ్స్ ఆడతారా, లేదంటే ఎవరికైనా బంధువులకి, ఫ్రెండ్స్కి ఇష్టం వచ్చినట్టు మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారా, మీరు వేరే నెంబర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, దాన్ని డమ్మీ నెంబర్గా ఉంచుకోండి. కీలకంగా మీ డేటా ప్రొటెక్షన్కి, మీ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఒక నెంబర్ని, ఒక ఈమెయిల్ ఐడిని సెపరేట్ చేసుకుని ఉండండి. ఆ విధంగా చేసుకోవడం వల్ల ఆ నెంబర్లు సెక్యూర్గా ఉంటాయి. జనరల్గా ఆన్లైన్ యాక్టివిటీస్కి, సోషల్ మీడియా యాక్టివిటీస్కి, ఇతర బంధుమిత్రులతో మాట్లాడుకునే యాక్టివిటీస్కి, ఇలాంటి రఫ్ యాక్టివిటీస్కి, మాస్ యాక్టివిటీస్కి సెపరేట్గా ఒక నెంబర్ని, ఒక ఈమెయిల్ ఐడిని అలాట్ చేసుకోండి. సెక్యూర్గా ఒక ఈమెయిల్ ఐడిని, ఫోన్ నెంబర్ని మీరు ఉంచుకుంటే ఫోన్పేలు కానీ, గూగుల్ పేలు కానీ, అమెజాన్ పేలు కానీ, బ్యాంకింగ్ యాప్లు కానీ ఇవన్నీ కూడా ఫోన్ నెంబర్ ఆధారంగానే మనం ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాటికి ఒక సెక్యూర్ నెంబర్ని ఇచ్చుకోవడం అనేటువంటిది హ్యాకర్ నుంచి తప్పించుకోవడానికి ఒక మంచి ఉపాయం లాంటిది. చివరగా మీరు పబ్లిక్ నెట్వర్క్స్లో ఎక్కువ వర్క్ చేసేటువంటి అలవాటు ఉంటే కనుక పబ్లిక్ వైఫైస్ మీద మాత్రం డిపెండ్ అవ్వడం మానేయండి. మీకు రెగ్యులర్గా ఆఫీస్ వర్కులు కానీ, లేదంటే ఏదైనా డిపార్ట్మెంట్ కానీ, బిజినెస్ వర్క్స్ కానీ పబ్లిక్ వైఫైల మీద ఆధారపడి చేసుకోవాల్సిన అవసరం వస్తే మాత్రం VPNల మీద ఆధారపడండి. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అనేటువంటివి పబ్లిక్ వైఫైల కన్నా సెక్యూర్ అయినటువంటివి. మీ పర్సనల్ నెట్వర్క్ల కింద మీరు భావించి వాటితో వర్క్ చేసుకోవచ్చు. హ్యాకర్లు మీ యాక్యురేట్ లొకేషన్ని ఈ VPN ద్వారా కనిపెట్టలేరు. మీ నెట్వర్క్ని, మీ కంప్యూటర్ని, లేదంటే మీ మొబైల్ ఫోన్ని వాళ్ళు ట్రాక్ చేయలేరు.
విపిఎన్ అనేటువంటిది మీ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు వాళ్ళని సంప్రదిస్తే, ఇప్పుడు అందరూ కూడా విపిఎన్ మీదే డిపెండ్ అవుతున్నారు సెక్యూర్ వెబ్ సర్ఫింగ్ కోసం. కాబట్టి మీరు రెగ్యులర్గా మీకు బయట ప్రాంతాల్లో వైఫైని బ్రౌజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు కనుక విపిఎన్ మీద మాత్రమే డిపెండ్ అవ్వండి. పబ్లిక్ వైఫైల మీద మాత్రం మ్యాక్సిమం డిపెండెన్సీని తగ్గించుకుంటే మీరు బాగా సెక్యూర్గా ఉంటారు. ఈ 10 టిప్స్ మీరు పాటిస్తే కనుక మీ ఫోన్ మ్యాక్సిమం హ్యాకర్ల బారిన పడదు. మీ ఫోన్లో మీరు సేఫ్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. సెక్యూర్గా మీ ఫోన్ తోటి మీ దైనందిన కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. మీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంబంధించిన డేటా కానీ, మీ పర్సనల్ డేటా కానీ సెక్యూర్గా ఉంటుంది, ఆల్వేస్ సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి మీ ఫోన్లో తక్షణం ఈ 10 టిప్స్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ని సరిచూసుకోండి. ఈ 10 టిప్స్ ట్రిక్స్ కూడా పాటించండి. సెక్యూర్గా ఉండండి, హ్యాకర్స్కి దూరంగా ఉండండి. ఇలాంటి టెక్నికల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మీరు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితోటే నేను మంచి వీడియోలని మీకు అందించగలుగుతాను. తెలుగు ప్రేక్షకులు చాలామంది టెక్నాలజీ యూట్యూబర్స్ని ఆదరించారండి. అదేవిధంగా నా ఛానల్ కూడా ఆదరించండి. నేను మీకు మంచి మంచి టెక్నికల్ ట్యుటోరియల్స్ని అందించడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పంచుకోండి. మరో మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. జై హింద్, జై భారత్.